ఈరోజు ఏమైందంటే కార్తీక సంవత్సరంలో మొదటి వారం కదా అని చెప్పి మా మామ అయితే దీపాలు వెలిగించాలి, శివాలయం అయితే వెళ్దాం రా అని చెప్పాడు. సరేలే అయితే పద అని చెప్పాము. ఇక్కడైతే దగ్గరలో ఉన్న శివాలయం ఎక్కడుంది అంటే రాజంపేటలో ఉన్న శివాలయంకి అయితే పిలుచుకొచ్చేసాడు మామ. ఇంకైతే దీపాలు అయితే వెలిగించేశాడు అనుకో. ఇక్కడ చూస్తే జనము మామూలుగా లేరు, ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇంకెలాగో అయిపోయిందిలే, మనం ఎలాగో క్యూలోనే వెళ్ళాలి కదా, లేకుండా ఉంటే మధ్యలో దొరికితే ఎవరన్నా కొడతారనుకొని ఇంకైతే మనమైతే లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడిని అయితే మామూలుగా అలంకరణ చేయలేదు. 2 కళ్ళు అయితే శివయ్యని చూసేదానికైతే అస్సలు సరిపోలేదు. శివయ్య మామూలుగా లేడు మామ, చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదనుకో. ఇంకైతే మన వాళ్ళకైతే ఒకడికి అంటికాయ అలానే ఒక కొబ్బరికాయ ఇచ్చారండి. నాకైతే చిన్న అంటికాయ ఇచ్చిందని అయితే వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఇంకైతే లోపలికైతే కాసేపు అక్కడ నిలబడుకుంటే మీరే విఐపి దర్శనమా అని అయితే పూజారి అయితే అనే తల్లికే మనమైతే బయటకైతే వచ్చేసాం. ఓ పక్క పూజలు. ఇక్కడైతే కార్తీక సంవత్సరం స్టార్ట్ అయినాయి అనుకో, మామూలుగా ఉండదు. వర్షాలు అయితే వర్షం అయితే కురిపించేస్తాడు మన శివయ్య. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.